సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత కరెంట్, ఇందిరం ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు అందేలా చూస్తామని అన్నారు. అనంతరం కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మోసపూరిత మాటలతో వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాటలు నమ్మొద్దని, గతంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి వార్డులో గెలిచిన అభివృద్ధి జరగలేదని, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తామని చెప్తూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వార్డు అభివృద్ధి చేయలేదని అన్నారు. వార్డు ప్రజలు గమనించి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ఓటర్ మహాశయులకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నది ఏమనగా, మరి మీ ముందుకు మోసపూరిత మాటలు చెప్పే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి రోజు మొసలి కన్నీటితో తిరుగుతున్నాడు. మరి గతంలో కూడా మరి అదే బీఆర్ఎస్ ముసుగులో ఉన్న అభ్యర్థి కూడా తిరిగిండు, అంతకుముందు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి తిరిగిండు. మరి తిరిగి వీళ్ళు రోజుకో పూట మారుస్తున్నారు, రోజుకో అభ్యర్థి వస్తున్నాడు. మరి మీరు గమనించాలి, ఆయన ఏది మాట్లాడిన ఏం చెప్తున్నాడు, మా ప్రభాకర్ అన్న చేస్తాడని చెప్తున్నాడు. మరి గతంలో ఆయన ప్రభాకరే కదా చెప్పింది, మరి ఇంకో వ్యక్తి అయితే చెప్పలేడు కదా. మళ్ళీ అది గమనించాలి. ఇట్లా ఎన్నిసార్లు మళ్ళీ ప్రభాకర్ పేరు చెప్తారు, ఎన్నిసార్లు మిమ్మల్ని మోసం చేస్తారు, అది గ్రహించుండి. ఈరోజు మీ కష్టాలు చూసి, మీ యొక్క బాధలు చూసి, ఇక్కడ బోర్లలో నీళ్ళు ఎండిపోయింది చూసి మరి మీ బాధలు భరించగా మన సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మరి మీ ముందరికి వచ్చారు. మరి మా అన్ననే, మరి ఎవరో కాదు, మా సొంత అన్ననే. మేము కూడా ఎప్పుడు, నేను ఒక న్యాయవాదిని, మరి ఒక ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర స్థాయి నాయకుడిని, మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. మరి మీకు అన్ని విధాలుగా అండదండలు, కాంగ్రెస్ పార్టీ యొక్క అండదండలు మీకున్నాయి. అన్న నాయకత్వం కూడా రాష్ట్ర స్థాయిలో ఉంది. తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కూడా గెలిపించుకొని మీ పనులు ఏమున్నా కూడా శ్రీనివాస్ అన్న ద్వారా మీ అందరి యొక్క పనులు నెరవేరుస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు ఈ యొక్క మీడియా ద్వారా ఉన్నట్టుగా నిర్భయాలు మీరు ప్రేక్షకులకు అందరికీ తెలిసే విధంగా మీరు ఈ యొక్క ప్రచారాలను చేయండి. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్పిన రోజునే ప్రశ్నించే గొంతు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం 10 ఏళ్ళ కుంటు పట్టిన ఈ వార్డును మళ్ళా మంచి చేయనికే మీకోసం మన రేణుకా శ్రీనివాస్ అన్నగౌడ్ గారు వచ్చారు. కాబట్టి అందరూ 2వ నంబరు
పైన ఓటేసి చేతి గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ యొక్క వార్డును సుందరమందరీకరంగా తీర్చిదిద్దుకొని గెలిచిన వెంటనే ఇక్కడున్న రోడ్లు సీసీ రోడ్లు వేయించేసేసి అక్కడ ఉన్నటువంటి హనుమాన్ గుడి దేవాలయం కూడా ఇంతకు ముందే అక్కడ భూదానం కూడా చేయడం జరిగింది. అక్కడ కొన్ని డబ్బులు కూడా కేటాయించి కూడా అక్కడ సుందరమందరీకరంగా కూడా చేయడం జరిగింది. అరకొరకు ఉన్న పనులు కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పోగానే ఇంకా సొంత డబ్బులు పెట్టి తొందరగా పనులు కూడా చేపిస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుండి తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఈ విజయవంతం చేయాలి. చేతి గుర్తును గెలిపియాలి. చేతి గుర్తును గెలిపిస్తేనే పేద ప్రజలకు అందరికి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకోసం 5,000 ప్లాట్లు ఉన్నాయి. ఆ 5,000 ప్లాట్లను మీరు మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా.